ఈ కథ గోదావరి జిల్లా పాలకోడూరులో 1930 నాటిది. శ్రీ రామకృష్ణం పంతులు అనే కుక్కుట శాస్త్ర నిపుణుడు తన జ్ఞానం అనుభవం ద్వారా ఒక కొత్త పద్ధతిని అందించాడు. పంతులు గారు ఆ సమయంలో గ్రామంలోని అందరికీ సుపరిచితులు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏ కోడి లక్షణం చూసినా దాని పోరాట శక్తిని అంచనా వేసే శక్తి ఆయనకు ఉండేది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గ్రామస్తులు 2 కోడి పుంజులను పోరాటానికి తీసుకొచ్చారు. కొయ్యల రెక్కల కోడి, ఈ కోడికి చురుకుదనం ఎక్కువ. ఇంకొకటి నల్ల చుక్కల కోడి, ఇది కొంచెం బలశాలి. పంతులు గారు చూసి ఖచ్చితంగా కొయ్యల రెక్కల కోడే గెలుస్తుంది, ఎందుకంటే దాని కాళ్ల కదలికలో వేగం కనిపిస్తుందని చెప్పారు. ఆ కోడి పందాల్లో ఆయన అంచనా నిజమైంది. ఆయన చెప్పిన కొయ్యల రెక్కల కోడే గెలిచింది. బలశాలి ఓడిపోయింది. పంతులు గారి వద్ద ఒక ప్రత్యేకమైన పుస్తకం ఉండేది. అందులో ప్రతి కోడి లక్షణానికి సంబంధించి రహస్య విషయాలుండేవి. కోడి కాళ్లకు నుడితి ఆకారం దాని దూకుడుని చూపిస్తుంది. రెక్కల స్పష్టత దాని పోరాట తీరు చెబుతుంది. చుక్కల రంగు దాని ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇలాగే చాలానే ఉన్నాయి. ఈ పుస్తకం ఇప్పుడు కుటుంబ వారసత్వంగా నిలిచిపోయింది. కానీ అది 1930 నాటికి పంతులు గారిని కుక్కుట శాస్త్రంలో దిట్టగా మార్చింది. పాలకోడూరు గ్రామం ఇప్పటికీ పంతులు గారిని గౌరవంగా గుర్తు చేసుకుంటుంది. ఆయన కుక్కుట శాస్త్రం ద్వారా దశాబ్దాల పాటు ఎంతో మందికి మార్గదర్శకుడయ్యారు. ఇలాంటి మరిన్ని విషయాలకు ది డార్క్ ఫాలో చేయండి.